ఎస్ఆర్హెచ్ ఐపీఎల్ 2025 ప్లేఆఫ్స్ నుంచి ఎలిమినేట్ అయ్యాక అయితే ఎస్ఆర్హెచ్ అయితే రెండు టీమ్స్ అయితే 40 స్పాయిల్స్ అయితే చేసింది. లక్నో సూపర్ జైంట్స్ అండ్ ఆర్సీబీకి. లక్నోలో జరిగిన ఆర్సీబీ వర్సెస్ ఎస్ఆర్హెచ్ మ్యాచ్ లో అయితే టాస్ గెలిచిన ఆర్సీబీ ఫస్ట్ అయితే బౌలింగ్ తీసుకెళ్లి బ్యాటింగ్ కి వచ్చిన ఎస్ఆర్హెచ్ ఓపెనర్స్ అయితే ఫ్లింగ్ స్టార్ట్స్ ఇచ్చినప్పటికీ పవర్ ప్లేలోనే వీళ్ళిద్దరు అవుట్ అయిపోయారు. ఆ తర్వాత క్లాస్ అండ్ ఇసాన్ కిషన్ ల మధ్య ఒక చిన్నపాటి పార్ట్నర్షిప్ వచ్చిన క్లాస్ అండ్ మెర్పిచ్చి అవుట్ అయిపోయాడు. ఇసాన్ కిషన్ మాత్రం ఒక ఎండ్లో నిలబడి భారీ స్కోర్ అయితే చేశాడు. 90+ రన్స్ చేశాడు ఈ మ్యాచ్ లో. అలాగనే మిగతా అంకిత్ వర్మ గానీ అలాగనే ప్యాట్ కమిన్స్ గానీ చిన్నపాటి మెరుపులు అయితే మెరిపించారు. ఇలాగ 232 రన్స్ అయితే టార్గెట్ పెట్టారు ఆర్సీబీకి. ఇంకా ఆర్సీబీ బ్యాటింగ్ కి వచ్చిన ఒక ఎండ్లో పిలిచాల్సి స్ట్రగుల్ అవుతున్నా విరాట్ కోహ్లీ మాత్రం అద్భుతమైన హిట్టింగ్ చేసి పవర్ ప్లేలో 72 రన్స్ అయితే చేసింది ఆర్సీబీ. తర్వాత ఆర్సీబీ పవర్ ప్లే తర్వాత విరాట్ కోహ్లీ వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత పిల్ సాల్ట్ అయితే అగ్రెసివ్ గా గేర్స్ మార్చి అయితే ఆడాడు. 60+ రన్స్ చేశాడు. పిల్ సాల్ట్ వికెట్ పడ్డాక ఐ థింక్ ఒక్కసారిగా పేక మేడర్ కూలిపోయినట్టు అయితే ఆర్సీబీ బ్యాటింగ్ యూనిట్ అయితే కూలిపోయింది. ఇదే క్రమంలోనే కృణాల్ పాండ్యా అయితే హిట్ వికెట్ అయితే అవుట్ అయిపోయాడు. ఈ మ్యాచ్ లో ఆర్సీబీ బ్యాటింగ్ ని కుప్పకూల్చింది మాత్రం ఇసాన్ మలింగ్ అనే కీలకమైన వికెట్లు తీసి పర్ఫెక్ట్ టైంలో అయితే వికెట్లు అయితే తీశాడు. అండ్ ఆర్సీబీ 42 రన్స్ తేడాతో మ్యాచ్ ఓడిపోయి నెంబర్ 1 ప్లేస్ నుంచి నెంబర్ 3 ప్లేస్ కి అయితే పడిపోయింది. వీళ్ళు ఖచ్చితంగా నెక్స్ట్ మ్యాచ్ అయితే భారీ మార్జిన్ తో అన్న లేదంటే పీబీకేఎస్ అండ్ జీటీ నెక్స్ట్ మ్యాచ్ ఊడిపోతే తప్ప ఆర్సీబీ తిరిగి నెంబర్ 1 పొజిషన్ అయితే రీగైన్ చేయలేదు. మరి ఈ సీజన్ ఐపీఎల్ 2025 లో ఏ టీం ఛాంపియన్ గా నిల్చొచ్చు అనేది అయితే మీరు ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అండ్ ఫాలో చేస్తారని కోరుకుంటూ ఇట్లు మీ డింపల్లి చిన్ని కృష్ణ శర్మ సైనింగ్ ఆఫ్. జై హింద్, జై శ్రీరామ్, భారత్ మాతాకు జై.